ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోనే రాజకీయ సమీకరణాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గ రాజకీయం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. దర్శి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఈ నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు దాదాపు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, ఒక్కసారి వైసీపీ గెలుపొందాయి. ఈ క్రమంలో ఈసారి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీని గెలుపు వరిస్తుందనేది ఉత్కంఠభరితంగా ఉంది. ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ను ఇంకా ప్రకటించాల్సి ఉండగా టీడీపీ, జనసేన పార్టీలు ఏ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించుతాయనే అంశంపై స్థానికంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు దర్శి నియోజకవర్గ టికెట్ జనసేనకి కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ జనసేన టికెట్ గరికపాటి వెంకట్ కు దక్కుతుందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ టికెట్ కోసం దర్శిలోని మరో 2 లేదా 3 ప్రముఖ నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన నాయకుడు, ప్రముఖ లాయర్ అయిన వరికోటి నాగరాజు కూడా ఈ టికెట్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టుకు రమేష్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన అధిష్టానం మాత్రం గరికపాటి వెంకట్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే గరికపాటి వెంకట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గరికపాటి వెంకట్ సైతం కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గరికపాటి వెంకట్ నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గత డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు భారీగా నిర్వహించి నియోజకవర్గ ప్రజల మనసులు ఆకట్టుకున్నారు. విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా ఉన్న గరికపాటి వెంకట్ తమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అందరికీ మంచి జరుగుతుందని స్థానికులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.